హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివేశ్రీ. నేను వచ్చానంటే ఖచ్చితంగా ఏదో ఒక న్యూస్ పట్టుకొని వస్తాను కదా. సో ఈసారి మెగా అభిమానులకి ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను నేను. సో మనకి తెలుసు, రీసెంట్గా మే 9న లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ వాళ్ళు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అని అనౌన్స్ చేశారు. సో మీకు ఇప్పటికీ న్యూస్ అర్థమైపోయి ఉంటుంది. ఎస్, సో వాళ్ళిద్దరికీ ఒక బేబీ బాయ్ పుట్టాడు. సో ఈ విషయం తెలిసిన వెంటనే చిరంజీవి గారు షూట్లో ఉన్నా కూడా అక్కడ నుంచి బ్రేక్ తీసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఆ బాబుని చూసి వాళ్ళిద్దరికీ విషెస్ కూడా తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోస్ అయితే ఏవి బయటికి రాలేదు, త్వరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళు మే 9న ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి దాని తర్వాత ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం త్రూఅవుట్ ఈ జర్నీ మొత్తం కూడా లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మధ్య మధ్యలో వాళ్ళకి సంబంధించిన ఫోటోలు అండ్ అలాగే లావణ్య త్రిపాఠి కూడా బయట బేబీ బంతో కనిపించడం అండ్ రీసెంట్గా వరుణ్ తేజ్ పిజ్జా బేక్ చేస్తూ డాడీ ఆన్ డ్యూటీ అని ఒక చిన్న చిన్న క్యాప్షన్స్ ఇచ్చి సో త్రూఅవుట్ ది జర్నీ అయితే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఫైనల్లీ వాళ్ళకి బాబు పుట్టాడు. సో ఈ విషయం తెలియగానే మెగా ఫ్యాన్స్ అంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా, ఎక్స్ వేదికగా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో సో ప్రతి ఒక్క దాంట్లో కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి విషెస్ తెలియజేస్తున్నారు. సో అదనమాట. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ 2023 జూన్లో జరిగింది అండ్ వాళ్ళ మ్యారేజ్ 2023 నవంబర్ 1న ఇటలీలో జరిగింది. దీనికి సంబంధించిన అప్పుడు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు చాలా వైరల్ అయ్యాయి. అండ్ అలాగే వీళ్ళ కపుల్కి ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కపుల్ని చాలామంది లైక్ చేస్తారు. సో వీళ్ళ లవ్ స్టోరీ వచ్చేసి 2017 మిస్టర్ మూవీ సెట్స్లో వీళ్ళు ఫస్ట్ టైం కలిశారు. అండ్ దాని తర్వాత వీళ్ళ పరిచయం కాస్త తర్వాత ప్రేమగా మారి అది కూడా పెద్దలను నొప్పించి పెద్దల సమక్షంలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కటి చాలా గుడ్ న్యూస్లు వస్తూ ఉన్నాయి. దీనికి మెగా అభిమానులంతా కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. జూన్ 20, 2023లో క్లింకార పుట్టారు. అండ్ దాని తర్వాత మళ్ళీ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్, పెళ్ళి అండ్ ఇప్పుడు వాళ్ళకు కూడా ఒక బేబీ బాయ్ పుట్టడము. సో కంటిన్యూస్గా ఫ్యామిలీ నుంచి శుభవార్తలు వింటున్నాం. వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ అలాగే వీళ్ళ మూవీస్ చూసుకుంటే కనుక లావణ్య త్రిపాఠి ఆఫ్టర్ మూవీ కొంచెం సెలెక్టెడ్గా చూస్ చేసుకొని మూవీస్ చేస్తున్నారు. సో తనది సెప్టెంబర్ 12న థనల్ అనే ఒక మూవీ రిలీజ్ కాబోతుంది తమిళ్లో. సో వరుణ్ తేజ్ది మట్కా మూవీ వచ్చింది అండ్ అది డిజాస్టర్ అవ్వడంతో దాని తర్వాత ఇప్పుడు ఆయన కూడా చాలా సెలెక్టెడ్గా స్టోరీస్ చూస్ చేసుకొని మంచి సినిమా అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో VT15 అనే వర్కింగ్ టైటిల్తో ఒక మూవీ జరుగుతుంది అండ్ అలాగే మిత్ర అనే మూవీ కూడా ఒకటి త్వరలో రాబోతుంది. బట్ దీనికి సంబంధించి షూటింగ్ అయితే జరుగుతుంది. మరి రిలీజ్ ఎప్పుడు, లేకపోతే ఎటువంటి కైండ్ ఆఫ్ స్టోరీతో రాబోతున్నారు అనేది ఇంకా మనకి ముందు ముందు తెలిసే ఛాన్స్ ఉంది. సో ఎస్, సో లావణ్య త్రిపాఠికి అండ్ వరుణ్ తేజ్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.